మరి ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మప్రణామాలు. అలాగే కొద్దిగా ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మప్రణామాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు సూర్యప్రకాష్, మరి పొద్దున్న మరి నేను 2008లో ధ్యాన మార్గంలోకి వచ్చాను. మరి అప్పటి నుంచి కూడా మరి ఎంతో అద్భుతంగా కూడా మరి అంతకుముందు కూడా నాకు కొద్ది గజిబిజిగా కానీ ఎంత టెన్షన్గా ఎన్ని ఉండేది. ఎప్పుడైతే ఆ ధ్యానం అనేది వెంకటస్వామి గారు మనకి పొద్దున్న వచ్చి అందించారో అప్పటి నుంచి కూడా నేను ధ్యానం చేయడం, ధ్యాన ప్రసాదంలోకి ఎప్పుడైనా సరే ర్యాలీలు ఉంటే కూడా ర్యాలీకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అప్పటికి ఇప్పటికి చాలా నాకు చాలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం జరిగింది. మరి ఆ ర్యాలీలు బాగా ర్యాలీ చేయడం అన్నీ అద్భుతంగా ఉంది. ఇప్పుడు మరి ఇటు వెస్ట్ గోదావరిలో మరి పాల్గొని ప్రతి ఆదివారం కూడా ర్యాలీ జరుగుతున్నాయి. ఎక్కువగా ప్రతి ఆదివారం కూడా నేను అటు ర్యాలీకి వెళ్తున్నాను. ఆ ర్యాలీలో కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి భూమండలంలో మనకి ఎన్నో మార్పులు కనపడుతున్నాయి. అది ఇప్పుడు భూమి 3rd డైమెన్షన్లో ఉన్నది ఇప్పుడు 5th డైమెన్షన్లోకి వచ్చింది. మరి అందరూ కూడా చక్కగా ఇప్పుడు ఎంతున్నారు. ఇదివరకైతే మరి ఎవరన్నా మన మాంసాహారం గురించి చెప్తుంటే, ధ్యానం గురించి చెప్తుంటుంటే కొద్దిగా మనకి ఎక్స్పర్ట్గా వాళ్ళు మాట్లాడేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతున్నారు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చాలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు భూమి మీద మనకి మరి మార్పులు అనేది కనపడుతుంది. మనం గంట, అరగంట, 30 గంట ధ్యానం చేయడం కాదు. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్నో మార్పులు మనం తట్టుకోవాలంటే కనీసం రోజుకి 24 గంటలు టైం ఉంది. కాబట్టి 24 గంటల్లో మనం 6 గంటల ధ్యానం చేయాలి. గురువుగా చెప్పింది, మనం చెప్పింది కాదు. ఈ భూమి మీద మనం మార్పు తట్టుకోవాలంటే ఇప్పుడు మనకి ఎండలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఎండాకాలం కాదు, మరి ఎండలు ఎలా ఉన్నాయి? మరి వర్షాకాలంలో మరి వర్షాలు కురిసేవి కాదు. మరి ఎండాకాలంలో మరి ఎండలు సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు ఎండలు ఎంత పెట్టుకుంటున్నాయి అంటే ఆ భూమి మీద మార్పు జరుగుతుంది. ఆ మార్పు తట్టుకోవాలంటే మనం ధ్యానం చేరడం, ఇంకేమీ లేదు. ధ్యానాన్ని మనం ప్రతిరోజు కూడా మనం చేయడం, 10 మందికి ధ్యానాన్ని అందించడం, శాఖల గురించి చెప్పడం, అలాగే మరి పిరమిడ్ గురించి చెప్పడం అనేది ప్రతి ఒక్కరికి మనం చెయ్యాలి. సేవ అనేది చాలా గొప్పది. మరి సేవ అంటే ఎంతో అద్భుతమైంది. సేవ ఇచ్చింది మరి ఒకటి లేదు మరి ఈ ప్రపంచంలో నాకు తెలిసింది. మరి సేవ చాలా గొప్పది. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ధ్యానం చేసి మరి అందరికీ శాఖల గురించి చెప్పి మరి అందరికీ కూడా పిరమిడ్ గురించి కూడా చెప్పాలి. అలాగే మన ప్రతి ఒక్కరు కూడా ధ్యాన జగత్తు మరి ప్రపంచం అంతా కూడా ధ్యాన జగత్తు, శాఖల జగత్తు, పిరమిడ్ జగత్తు అవ్వాలని గురువుగారి సంకల్పాన్ని బట్టి మనం దాంట్లో కూడా పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో ప్రదేశ్ ప్రతి సంవత్సరం 400 రూపాయలు సందా ధ్యాన జగత్తు సందా ప్రతి ఒక్కరు కట్టాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. పుస్తకం ఒకసారి మనం కడితే ప్రతి నెల మన ఇంటికి వచ్చేస్తుంది ఆ ధ్యానాంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కరు ఆ ధ్యానాంధ్రప్రదేశ్ కట్టి అందరితో కట్టించాలండి. ఏంటో మనం చదువుకోలేదు కదా అని చెప్పేసి మరి అంటే కొంతమంది పెద్దవాళ్ళు అనుకుంటారు, కొంతమంది చదువులేదు కదా, మేము పుస్తకాలు చదవడం అవ్వట్లేదు కదా అనుకుంటారు. అలా కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒకరోజు ఆ పేజీ తిరిగేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. తిరిగిన వాళ్ళు చదవలేని వాళ్ళకి దాంట్లో మన ఇంట్లో ఉంటే కనుక చాలా ఎంతో శక్తి అండి. ఆ పుస్తకం మన ఇంట్లో ఉంటే ఎంతో శక్తివంతంగా ఉంటుంది. నాకు ఒకసారి ఏం చేశానంటే నేను 1 సంవత్సరం సందా ఆప్ చేసేది. అంటే ప్రతి సంవత్సరం కడతాను, 1 సంవత్సరం కట్టలేదు. కట్టకపోతే 2 నెలలు అయిపోయింది, పీరియడ్ అయిపోయిన తర్వాత నాకు 2 నెలలకి తేడా కనిపించింది. అదేంటి పుస్తకం నాకు ఎదురు కనపడుతుంది. ఆ పుస్తకం ఉంటే నాకు అంతకుముందుకి లేని దానికి చాలా డిఫరెన్స్ కనపడింది. ఏం చేశారంటే మళ్ళీ అంటే 3 నెలలు మళ్ళీ అంటే అయిపోయి 2 నెలల తర్వాత మళ్ళీ 3 నెలల పుస్తకం అంటే మళ్ళీ ధ్యాన జగత్తు సంవత్సరం సందా కట్టేసి. అసలు మనం చదివినా చదవకపోయినా మన ఇంట్లో చదువుకున్న వాళ్ళకి చదవాలి, చదువు లేకపోతే ఆ ఇంట్లో పుస్తకం అనేది ఉండాలి. అలాగే నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ నేను ఇటు బండి మీద నుంచి కూర్చొని వెళ్తుంటే హైవే మీద డబ్బాలు పెట్టేది. మనకి క్రాసింగ్ వచ్చినప్పుడు సెంటర్ వచ్చినప్పుడు డబ్బాలు పెడతారు. నాకు అప్పటికే మన బండి మోటార్ సైకిల్ లైటు 2 లైట్లు ఉంటాయి. ఒకటి ఆరిపోయింది. ఆరిపోతే నేను స్లోగా వస్తుంటే డబ్బాలు గుద్దేసి దగ్గరికి వెళ్ళిపోయింది. అసలు నిజంగా ఆ స్పాట్లో నిజంగా మొత్తం బండికి సంచులు ఉన్నాయి, సరుకులు ఉన్నాయి అని పడిపోయేది. అసలు బండి అలా నిలబడింది అక్కడ. నాకు అసలు నిజంగా గురువు గారు నాకు ఆ మాస్టర్స్ అందరూ కూడా నాకు ఎంతో నేను అప్పుడే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నాకు అలా నిలబెట్టేది అనేది నాకు నిజంగా కనపడింది. నాకు రాసిపోతుంది సడన్గా పేపర్ ఉంటుంది. ఆ పేపర్ సడన్గా గుర్తించే పడిపోవాలి. నేను మొత్తం బండి బ్యాచ్లో మాత్రం నాకు చాలా దెబ్బతారు. ఎంత కూడా బండి వచ్చింది, మనం అలా నిలబడ్డాను అంతే. అక్కడ
అంత గురువుగారికి ధ్యానంలో ఉంటే మనం ఎంత సేవాభావంతో ఉంటే ఎంత మనం నిదర్శనంగా అది చేస్తూ ఉంటే కనుక నిదర్శనంగా నాకు అక్కడ కనపడింది. లోపల కూడా 2 కనపడినాయి. రీసెంట్గా ఇది మొన్న నాకు జస్ట్ ఒక 15 రోజుల కిందటే జరిగింది. అప్పుడు నేను గురువుగారి నిజంగా ఒకసారి ఆయన తలుచుకుని జగద్గురు అని చెప్పేసి మీరు ఎంతో నాకు ఎంతో అందంగా ఉన్నారని చెప్పి తలుచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా అంటే ధ్యానంలో ఉంటే మనం ఎంతో బాగుంటే అవన్నీ కూడా మనకి రక్షిస్తాయి, కాపాడుతాయి అనేది చెబుతున్నాను నేను. ఇంత అవకాశాలు ఇచ్చిన ఈ కనకదుర్గ పెంపుడికి చేర్చడానికి అలాగే వెంకటస్వామి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఇది ఎంతో శక్తి చేస్తున్నాం. కనకదుర్గ పెంపుడు కూడా అమ్మవారు నాకు ఒకసారి ఇక్కడ ధ్యానంలోని కనకదుర్గ అమ్మవారు పులి మీద కూర్చుని చుట్టూ అంతా తిరిగారండి. రౌండ్ అంతా కూడా పిరమిడ్ చుట్టూ అంతా కూడా పులి మీద కూర్చుని ఆవిడ తిరుగుతున్నారు. ధ్యానంలో కనపడింది నాకు. అంటే అంత శక్తి క్షేత్రం చెబుతున్నాం కనకదుర్గ పెంపుడి క్షేత్రం అని. అలాగే నాకు ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా పెద్ద పెద్ద నెట్లు వేసి వెనకాలంతా కూడా పెద్ద ఆశ్రమాలు కనపడింది నాకు. ఈ వెనకాలంతా ఈ పొలాలన్నీ కూడా చుట్టుపక్కల వెనకాల పొలాలంతా ఖాళీగా ఉన్నాయి కదా, ఆ పొలాలంతా కూడా నాకు ఆశ్రమాలు పెద్ద ఆశ్రమాలు పెద్ద 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 గుడాలు పెద్ద పెద్ద ఏమైనా ఆశ్రమాలు ఉంటాయి కదా, ఆ టైంలో కనపడింది. అంటే రాబోయే తరంలో ఇదంతా అంత ప్రసిద్ధి అవుతుందని నేను అనుకున్నాను అన్నమాట. ఇక్కడ కూడా అనుకుని ఒకసారి చెప్పేది. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చింది.